కూర్చున్న ప్రతి బిడ్డ హృదయం నాయన తండ్రి మీరే నాయన ప్రభువా దాన్ని శుద్ధిపరిచి నాయన ప్రభువా నాయన వాక్యము విత్తబడులాగా మా హృదయాల లోతుల్లో అది విత్తబడులాగా కృపని మాకు దయచేసి దాన్ని భద్రపరుచుకునే శక్తిని జ్ఞానమును బలము మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈరోజు 25వ అధ్యాయం గురించి మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే బిలాము గురించి మనం తెలుసుకున్నాం. ఒక అబద్ధపు ప్రవక్తుడు వాడు దూషించటానికి వెళ్ళినప్పుడు, శపించటానికి బయలుదేరినప్పుడు దేవుడు అడ్డుకొని ఈ పని నువ్వు చేయటానికి వెళ్ళేదని గద్దించిన తర్వాత ఏ కార్యము చెడు కార్యము చేయటానికి వెళ్ళారో చూడండి. చాలా గొప్ప మాట అండి. ఒకడు మన మీదకి చెడు తలంచిన ఆ చెడు దేవుడు మన మీద ఉంచకుండా ఆ చెడు నుండి ఆ కీడు నుండి, అందుకనే పరలోక ప్రార్థనలో మనం ఏం ప్రార్థన చేస్తాము? దుష్టుడు నుండి కీడు నుండి తప్పించుము. ఆ ప్రార్థన చాలా అవసరం మనకి ప్రతిరోజు. నిన్న దుష్టుడు పని చేయలేదని ఈరోజు మన జీవితంలో పని చేయటం ఆపేస్తాడా? అట్లా అనరాదు కదా. నిన్న పని చేస్తాడు, ఈరోజు కూడా పని చేస్తాడు. నిన్న ప్రార్థన చేసేసాను కదా ప్రభు, ఈరోజు అవసరం లేదని మాత్రం అనుకోకండి. దుష్టుడు పని ఏమిటంటే రోజు మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం వాడిది, అవమానించాలని. మీరు సిగ్గు నొందే వరకు వాడు మనల్ని విడిచి పెట్టకుండా చాలా, అంటే ఎంత సిన్సియర్గా ప్రయత్నిస్తాడు. ఒక దుష్టుడికి అంత సిన్సియారిటీ ఉంటే దేవుని బిడ్డలుగా మనకి ఇంకెంత సిన్సియారిటీ ఉండాలి దేవుని పట్ల. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ప్రభువా దుష్టుడిని జయించాలంటే దుష్టుడి దగ్గర ఉన్న శక్తి కన్నా ఎక్కువ శక్తి నేను పొందుకుంటేనే నేను దుష్టుడిని జయించగలుగుతాను. అటువంటి శక్తిని పొందుకోవటానికి నేను ఈరోజు ప్రార్థన చేయటానికి నీ సన్నిధిలో నేను వచ్చి ఉన్నాను ప్రభు. సో ఎప్పుడైతే మన శత్రువు కన్నా ఎక్కువ శక్తి మనది, బలము ఎవరు గెలుస్తారంటే సహజంగా బలము ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఎవరు ఓడిపోతారు? ఎవరైతే ప్రార్థనలు చేయరు. బలం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసండి? ప్రార్థించే వారి దగ్గర బలం ఉంటుంది, ప్రార్థించే వారి దగ్గర శక్తి ఉంటుంది, ప్రార్థించే వారి దగ్గర సమస్తమును జయించే ఆధిక్యతను కూడా ఉంటుంది. అందుకనే ప్రార్థనకి చాలా విలువ ఉంటుందండి. సో ప్రార్థన ఎవరైతే ఒకవేళ మీ అనుదిన జీవితంలో మీరు ప్రార్థన చేయలేకుండా బ్రతుకుతున్నారంటే నిజంగా భయంకరమైన ఓటమిని మనం ఎదుర్కోవాల్సి ఒక రోజు ఉంటుంది. ఆ ఓటమి మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందంటే మనం చచ్చిపోతే బెటర్ ఏమో అనే ఆలోచన దాకా మనల్ని ఆ ఓటమిని నడిపిస్తుంది. ఎందుకు ఓడిపోవాలి? మనం అసలు లైఫ్లో ఎందుకు ఓడిపోవాలి? మనం దేనికి రక్షించబడ్డాం? ఓడిపోవటానికా గెలవటానికా? నీలో ఉన్నవాడు నీలో ఎప్పుడు ఉంటాడు? ప్రార్థన చేసి ప్రభువా నా హృదయంలోకి నీవు రా, నీ శక్తిని నాకు ప్రసాదించు ప్రభువా, నేను సమస్తమును జయించే బలమును, దుష్టుడిని సంహరించే శక్తిని, జ్ఞానమును, వివేచనను, తెలివిని నాకు ప్రసాదించు ప్రభువా అని ఎప్పుడు అడుగుడే కదండి. అడగండి. ఉదయం లేచిన వెంటనే దుష్టత్వము నుండి, దుష్ట కార్యములు, సమస్త చెడుని మీరు జయించులాగా శక్తిని ఉదయం లేచిన వెంటనే అడగండి. ప్రార్థనలో ఏదైతే అడిగితే నమ్మండి, అది మీకు అనుగ్రహింపబడినది. మీరు అడగక ముందే దేవునికి తెలుసు. కానీ నేను ఒక ప్రాక్టీస్ చేసుకుంటే ఇది బెటర్ అని నేను మీకు సలహా ఇస్తున్నాను అంతే. గుర్రాన్ని చెరువు దాకా కదండి, నీళ్లు మాత్రం దానికి దాహం వేస్తే తాగుతుంది. మరి మీకు ఆకలి దప్పికగా ఉందా ప్రార్థనలు చేయటానికి? దేవునికి ఎరక, నాకైతే ఏం తెలియదు. రైట్. చూడండి, 3 మార్లు సహజంగా బిలాము వెళ్తాడు శపించటానికి. కానీ శపించలేకుండా ఏం చేస్తాడంటే వారిని ఆశీర్వదిస్తూ, ఎందుకంటే ఒక్కసారి దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత దేవుని ఆశీర్వాదము మన జీవితము నుండి మార్చే శక్తి ఏ దుష్టుడికి కూడా లేదు. అంత గొప్ప వాడు, దేవుని కన్నా గొప్పవాడు ఈ లోకంలో లేడు. కానీ ఒక అద్భుతం ఏంటో తెలుసా? మన జీవితంలోని
దేవుని యొక్క మనసును మనం మార్చగలుగుతాం. చెప్పండి, ఎప్పుడు మార్చగలుగుతాము? ఎస్, ప్రార్థన ద్వారా. మోషే చూడండి, ఎంత తిరుగుబాటు చేసినా కూడా, నీవేనా అధికారం దేవుడు నీకొక్కడే ఇచ్చాడా యాజకత్వానికి, మమ్మల్ని ఏలటానికి అని వారు ప్రశ్నించినప్పుడు కోరాహు వాళ్ళు ఏమైంది? దేవునికి ఉగ్రత కలిగినప్పుడు, వారిని నాశనం చేయడానికి దేవుడు బయలుదేరినప్పుడు, దేవుడు మనసు ఒక మనిషి ప్రార్థన మార్చగలిగింది. సమస్త కీడు నుండి ఇశ్రాయేలు ప్రజలని ఏది కాపాడిందండి? ఒక ప్రార్థన కాపాడిందండి. చూడండి, అందుకనే నీతిమంతుడు ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, బలమైనది. మీ ప్రార్థనలు సహజంగా మనం అనుకుంటాం కొన్నిసార్లు, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం ప్రార్థించలేమండి. Without the power of the Holy Spirit, true prayers cannot be done to God. నిజమైన యథార్థముగా చేసిన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితముగా జవాబు ఇస్తాడు. చదువుకుందామండి, 25వ అధ్యాయం ప్రారంభించుకుందాం. చూడండి, అక్కడ శాపము నుండి దేవుడు వారిని కాపాడాడు, ఆశీర్వాదము దేవుడు వారి మీద కుమ్మరించాడు. ఆశీర్వాదము వారు తెలియకుండా, వారు విన్నారా ఈ ఆశీర్వాదము? చెప్పండి, వినలేదు. అయినా ఎవరో పలికిన ఆశీర్వాదము వారికి అనుగ్రహింపబడ్డది. చూడండి, మీ ఇంటిలోని మీరు మీ పిల్లలకి తెలియని అవసరం లేదు, మీ భర్తకి తెలియని అవసరం లేదు, ప్రార్థన చేసి దీవించండి, ఆశీర్వదించండి. అది వారు వినకపోయినా ఆ ఆశీర్వాదం వారిని వెంబడిస్తుంది, వారికి తోడుగా ఉంటుంది. అందుకనే ప్రార్థనలు చాలా అవసరం. ఒకరు ప్రార్థన చేయటం, ఒకరిని దీవించడం అనేది చాలా అవసరం అండి. బ్లెస్ యువర్ హస్బెండ్, బ్లెస్ యువర్ వైఫ్, బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పోవు. యేసు క్రీస్తు నామములో మనం ఏది దీవించినా కూడా దట్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ ఫాలో అస్ అండి. అవునా కాదండి? ఆశీర్వాదములు మనల్ని వెంబడిస్తాయా లేదా? ఆయన నామములో మనం ప్రార్థించి ఒకరిని దీవించినప్పుడు ఆశీర్వాదములు వెంబడిస్తాయా లేదా? అందుకనే ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రుల కొరకు మీరు ప్రార్థన చేయండి. చదువుకున్నానండి. మైక్ లో ఆన్ చేయండి, చెక్ చేయండి మమ్మ బిఫోర్. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించింది. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అక్కడ ఆపుదామండి. అందుకనే కొత్త నిబంధనలు దేవుడు అంటాడు అన్యులతో సహవాసము చెయ్యొద్దు అంటాడు. ఎందుకంటే వారి ప్రభావం ఎంతో కొంత మన మీద ఉంటది. డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్ అన్బిలీవర్ అని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే ముఖ్యంగా పెళ్లి కాని వారితో నేను మాట్లాడుతున్నాను. నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, ఒక వ్యక్తిని ప్రేమించాను, కానీ ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించలేదు, నమ్మలేదు. ఆయనను నేను పెళ్లి చేసుకుంటాను. మీరు మిమ్మల్ని ఎందులో మీరు నెట్టి వేసుకుంటున్నారో మీకే తెలియటం లేదు. ఎంత అపాయము మీ నెత్తి మీద మీరు తెచ్చుకుంటున్నారో మీరు గ్రహించలేరు. సొలొమోను ఎందుకు నాశనం అయిపోయాడండి? ఎందుకు నాశనం అయిపోయాడు? ఇదే ప్రశ్న నేను చాలా మాట్లాడు. ఏం మన మధ్యలో లేరా? ప్రేమించ తగిన పురుషులు లేరా? స్త్రీలు లేరా? చూడండి, మీ మీద ఎంత ప్రమాదము మీరు తెచ్చుకుంటున్నారో మీరు గ్రహించలేకపోతున్నారు. మీ పుట్టబోయే సంతానముని మీరు ఎందులో నెట్టివేస్తున్నారో కూడా, వాడు ఎటువైపు తిరుగుతాడో కూడా, ఎవరి ప్రభావం వారి మీద ఎక్కువగా ఉంటుంది పెరిగిన తర్వాత మీరు గ్రహించగలుగుతున్నారా? మీరు ఆలోచించగలుగుతున్నారా? ఎంత ప్రమాదము మీరు మీ నెత్తి మీదకి తెచ్చుకుంటున్నారో. ఒక వ్యక్తి దేవుని యొక్క త్యాగముని తృణీకరిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? గొప్పవాళ్ళు మీరందరూ. నేను మీ దేవుణ్ణి నమ్మను,
బలియాగము నిన్ను ఒప్పుకోను, నిన్ను ప్రేమిస్తున్నాను. అబ్బా చప్పట్లు కొడదాం. ఏమిటండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. డు నాట్ బీ అన్ఈక్వల్లీ యోక్డ్. దయచేసి అలాంటి సహవాసము అంటే స్నేహం, ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ అండి. మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండండి. చూడండి, అక్కడ ఆశీర్వాదము పొందుకున్నారు. తిరిగి వారు చేసిన అపవిత్రమైన కారణము వలన ఎంత శోధనలో ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడ్డారు, ఎంత కష్టములో వారు నడిపింపబడ్డారు. చక్కటి ఆశీర్వాదములు ఒక అబద్ధపు ప్రవక్తుడి చేత దేవుడు ప్రకటిస్తే నెక్స్ట్ సంఘటన మనం చూస్తే ఏం జరుగుతుంది? అక్కడ దీవెనలు ప్రకటించారు, ఇక్కడ వీళ్ళు వ్యభిచారములోకి దిగిపోయారు. ఎంత భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు చూడండి. అక్కడ 3వ వచనం చూడండి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొని. చూడండి, ఎప్పుడైతే ఇటువంటి సహవాసము కలిగి మనం ఉంటామో యెహోవా కోపము రగులుతుందంట మన మీద. ఆయన కోపము ముందు మనం నిలబడలేము. అందుకనే అంటాను, దేవుని ఉగ్రత మీరు చేతులారా మీ మీద తెచ్చుకోకండి. దేవుని ఉగ్రతకి మీరు గురి కాకండి. డు నాట్ ప్రొవోక్ గాడ్. ఆయనకి ఇష్టము లేనిది ఆయాసకరమైన విషయములు మీరు ఏదియో చేయకుండా మీ ప్రాణములను, మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఇస్ సేయింగ్. అంతా అయిపోయిన తర్వాత ఏడవటం వల్ల లాభం ఏమైనా ఉన్నదా? నీ బ్రతుకు పాడైపోయి నిన్ను పెళ్లి చేసుకొని విడిచిపెట్టేసి ఇంకొక అమ్మాయితో కాపురం చేస్తే బాగుంటుందా? చెప్పండి. సాంసన్ కూలిపోవటానికి కారణం ఎవరు? అన్యురాలే కదా. ఏ భక్తి పరురాలనైనా ఒక కుటుంబాన్ని పాడు చేస్తుందా? కాపురంలో చిచ్చు పెడతాదా? అందుకనే జాగ్రత్తగా ఉండండి. వివాహము చేసుకునేటప్పుడు ఎవరితో సహవాసము చేస్తున్నాము, ఎటువంటి వారితో మనం కలిసి జీవించి జీవిత కాలం అంతా మనం గడపబోతున్నాము. చాలా మందికి ఈ మెసేజ్ కష్టం కలిగించవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. దేవుడు అంటున్నాడు, డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్ అన్బిలీవర్. పరిచయం ఉంది, గ్రేట్. వారి కొరకు ప్రార్థన చేయండి, మారు మనసు అడగండి. ప్రభువా, నాకు రక్షణను కలుగజేశావు, నా స్నేహితుల కొరకు నేను రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. అంతేగాని సంకలు రాసుకోవడానికి బయలుదేరుకోకండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? ఇవన్నీ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన నిజంగా ఆ వారి మధ్యలో నిజంగా దేవుని పట్ల రోషము కలిగిన ఫినిహాసు గాని లేకపోయి ఉంటే ఇశ్రాయేలు అందరూ చచ్చిపోయేవారు. దేవుని కొరకు రోషము కలిగి ఏం చేశాడు చూడండి. ఒక వ్యక్తి చేసిన మంచి పని వలన, ఒక వ్యక్తి చేసిన ఆ క్రియ వలన కుటుంబానికి, ఇశ్రాయేలుకి ఎంత మేలు జరిగిందో చూడండి. చూద్దాం, ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. చూడండి, దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ప్రజల్ని అందరినీ అనలేదు, ప్రజలలో ఉన్న నాయకులని మీరు తీసుకొని. ఎందుకంటే నాయకులు ఫెయిల్ అయ్యారు లీడ్ చేయటానికి. దేవుడు అంటున్నాడు, నువ్వు తండ్రిగా ఉండి, నువ్వు ఒక నమ్మకస్తుడు విండి, నువ్వు నడిపింపలేకపోతే యు హావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ డ్యూటీస్ అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక మగవాడిగా ఇంటిలో నుండి దేవుని మార్గంలో నువ్వు నడిపింపలేకపోతున్నావు అంటే నువ్వు కుటుంబంలో ఆ మగతనమే ఎందుకు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దట్ మ్యాన్హుడ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ? ఆ నాయకుల్ని తీసుకొని ఉదయకాల సమయంలో ఏం చేయమన్నాడు దేవుడు? ఉరివేయమన్నాడు. ఎందుకంటే పనికిరారు. అలాంటి నాయకులు ఉన్నా, అలాంటి నాయకులు మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఒకటే.
అసలు లేకపోవటమే మేలు. అలాంటి వారు లేకపోయినప్పుడు తప్పు కూడా జరగదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కనులారా తప్పు చేస్తూ మనం చూస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ మౌనంగా ఉన్నామనుకోండి, తీర్పు తప్పు చేసిన వాడికి కాదు, చూసి ఊరుకున్న వాడికి శిక్ష ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఏమి చేయాలి? పాపమును సహించకూడదు. పాపమును ఏమాత్రము సహించకుండా ఖండించాలి పాపముని. యు హ్యావ్ టు కాల్ అ స్పేడ్ అ స్పేడ్. ఓ ఇట్స్ ఓకే బ్రదర్, ఇట్స్ ఓకే ఇఫ్ యూర్ హోమోసెక్షువల్, ఇట్స్ ఓకే ఇఫ్ యూర్ లెస్బియన్, ఇఫ్ యూర్ ఓకే ఇఫ్ యూర్ అన్ అడల్టరర్, ఐ స్టిల్ బి యువర్ ఫ్రెండ్ అంటే యు కెన్ నాట్. ఉండలేము మనము. వెలుగు చీకటితో ఏమి పొత్తు పెట్టుకుంటుంది చెప్పండి? మీరే చెప్పండి. మీరు చెప్పవలసింది చెప్పి వారు వింటే విన్నారు, ప్రభువా వారి ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, వారు నరకంలోకి వెళ్లకుండా ఉంటే చాలు ప్రభు, అదే నా ప్రార్థన. వారిని కలవకపోయినా నిత్యముగా వారి నిమిత్తము నేను ప్రార్థన చేస్తాను. A good company can be spoiled by bad company. Good morals can be spoiled by bad company అని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? ఇప్పుడు చెడు ప్రభావం కలిగిన స్నేహితులతో మీరు తిరిగితే మంచి చేసేవాడు కూడా ఆలోచన బాగుంటుందా, మారిపోతుందా? ఈ రోజు నిజంగా మీరు ఈ లోకంని ఒకసారి చూడండి. అడుగు పెడితే, టీవీ ఆన్ చేస్తే, మొబైల్ చూస్తే చెడుతనము తప్ప ఏది మంచిది లేదు. ఎంత చెడు ప్రభావం. అందుకనే అంటాను, ఉదయం లేచిన వెంటనే మొరపెట్టండి, ప్రభువా ఏ చెడు ప్రభావం నా మీద నాయన తండ్రి ప్రభావం ఉండకుండా నీ మార్గములో నన్ను నడిపించు ప్రభువా. ముఖ్యంగా భార్యలకు చెప్తున్నానమ్మా, పెళ్ళైన స్త్రీలు, ఏ స్త్రీ ఎలాంటి ఆలోచన కలిగి నీ భర్తని చూస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు నీ కాపురాల్లో చిచ్చు పెట్టాలో ఎలాంటి నిజంగా చెప్తున్నానమ్మా, అందరూ అలాగ ఉంటున్నారని కాదు. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక భార్య ఏడుస్తుంది నా దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త నన్ను ప్రేమించినా పర్వాలేదు కానీ వ్యభిచారము మానివేయాలని ప్రార్థన చేయండి బ్రదర్. క్రైస్తవురాలని చెప్పుకుంటున్న ఆ స్త్రీ నా భర్తని లొంగ తీసుకున్నది. ఆ తల్లి ఏడుస్తుంటే నేను చచ్చిపోదాం అనుకుంటే నా పిల్లల ముఖమే కనిపిస్తుంది బ్రదర్. ఎన్ని మార్లు నా భర్త ముందు నేను మొరపెట్టాను, నేను ఆమెని ఉంచుకుంటాను, నిన్ను కూడా ఉంచుకుంటాను అన్నాడు. చూడండి ఎంత భయంకరం. అందుకనే అంటున్నానండి, తోడేలు గొర్రె చర్మము కప్పుకొని వస్తారండి మన దగ్గరికి. మాయ మాటలు, దేవుని వాక్యముతోనే వస్తారు మన దగ్గరికి తోడేళ్ళు. జాగ్రత్తగా ఉండండి, వివేచన కలిగి ఉండండి. మోసం చేయటానికి చక్కగా వారిని వారు అలంకరించుకొని పరిశుద్ధులుగా నటిస్తూ మీ దగ్గరికి వచ్చి మీకు తెలియకుండానే మీ కింద గొయ్య తవ్వుతారు. అందుకనే దేవుడు అంటాడు, వివేచన జ్ఞానముని కోరుకోండి, మీరు సమస్త చెడు నుండి కాపాడగలుగుతుందండి జ్ఞానముని, వివేచన మిమ్మల్ని. ఎంతమంది నిజంగా చెప్తానండి, ఈ సమాజంలో పెళ్ళైన వారు నిజంగా ఎంతమంది సంతోషంగా బ్రతకగలుగుతున్నారు చూడండి. ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెట్టిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మీరే గ్రహించండి. అందుకనే అంటాను, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా, ఇశ్రాయేలీయులకి దేవుడు అంత గొప్ప కార్యములు చేసినా కూడా స్త్రీలు ఎప్పుడైతే వారి యొద్దకు వచ్చారో వారు మోహములో పడిపోయి వారితో వ్యభిచరించారు అని బైబిల్ రాస్తున్నది. ఇక్కడ ఒక్క పాపము దేవుని ఉగ్రత తీసుకొచ్చింది వారి జీవితంలో. అనుకోద్దండి, ఎవరు చూడటం లేదు, నాకు ఏమి కలగదు, నా భార్యకి తెలీదు, నా భర్తకి తెలీదు, నా ఇంట్లో ఎవరికి తెలీదు, నేను రహస్యముగా ఈ పాపము చేస్తానని నువ్వు అనుకొని నువ్వు పాపము చేస్తుండగా దేవుని యొక్క ఉగ్రత నీ మీద తప్పకుండా వస్తుంది. నథింగ్ దేవుని సన్నిధిలో నుండి, దేవుని కన్ను నుండి ఏది దాచబడలేదండి. ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్పోజ్డ్. జాగ్రత్తగా ఉండండి. చూద్దాం ఏం జరిగిందో ఇక్కడ.
అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీరు ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పాను. ఇదిగో ఈ మాట చెప్తుండగానే ఒక వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందటనే ఒక స్త్రీని తెచ్చుకున్నాడు. చూడండి, ఇదిగో మోషే కన్నులెదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి. చూడండి ఏం చేశాడంట, ఆ పాపమును చూచినప్పుడు ఒకడు లేచాడంట. ఎవరు కుమారుడు? ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు లేచాడంట. సహించలేకపోయాడు. ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అంటే, లోకంలో ఎంత పాపం జరిగితే పర్వాలేదు, నా ఇంట్లో పాపం లేకపోతే పర్వాలేదు అని వెర్రి నమ్మకంతో మనం బ్రతుకుతున్నామండి. బయటికి వెళ్ళిన తర్వాత ఈ పాపిష్టి లోకం యొక్క ప్రభావము ఖచ్చితముగా మన మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం సంపూర్ణమైన కవచము ధరించుకోకుండా ఈ లోకంలో అడుగు పెడతామో, ఈ లోకము యొక్క చెడుతనం యొక్క ప్రభావం బహుగా మన మీద పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు మీద బయటికి వెళ్ళండి, వాల్ పోస్టర్లు మీరు చూడండి. ఆ పోస్టర్లు చూసి మీ మనసులో ఏ చెడు ఆలోచన రాకపోతే నన్ను ప్రశ్నించండి. ప్రార్థన చేసుకుని వెంటనే మనకు కనిపించేదంతా బూతులే, చెడుతనమే, వ్యభిచారమే. అందుకనే ప్రార్థన అడగండి, ప్రభువా పాపమును ఎందుకు నేను సహిస్తున్నాను, అసహించకుండా నాయన ప్రభువా పాపముని నేను అసహించుకునేలాగా శక్తిని, కృపని నాకు దయచేయండి ప్రభువా. నా జీవితంలో కూడా నేను పాపముని అసహించుకునేలాగా కృపని నాకు దయచేయండి ప్రభువా. నా ఇంటిలో ఒకవేళ పాపం ఉంటే ప్రభువా నాయన తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. నా కుటుంబం కాబట్టి నేను ఏమి చేయలేకపోతున్నాను, ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ పాపముని నేను ఇంకా ఏమాత్రము సహించలేకపోతున్నాను. ఈ పాపము నుండి, నీ ఉగ్రత నుండి నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా అని మొరపెట్టండి. ఏడవండి అమ్మా, నిజంగా చెప్తున్నాను, ప్రార్థనలు చాలా తక్కువ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రార్థనలు జరుగుతున్నాయి మన కుటుంబాల్లోని, మన జీవితాల్లోని. పాపానికి బాగా అలవాటు పడిపోయాం. న్యూస్ ఛానల్స్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్, తప్పుగా అనుకోకండి, బైబిల్కి విరుద్ధముగానే అనేక సంగతులు మనం చూస్తున్నాం. అది వాళ్ళ ఫ్రీడమ్, అది వాళ్ళ రైట్, అది వాళ్ళ చాయిస్. అబార్షన్ ఇస్ ఓకే, దిస్ ఇస్ ఓకే, దట్ ఈస్ ఓకే. వ్యభిచారం చేయటం తప్పు కాదు, అడల్టరీ ఇస్ నాట్ ఎ సిన్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకా విచ్చలవిడిగా చేయరా? ప్రార్థన చేయాలమ్మా. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే నా భర్త అలాంటి వాడు కాదు కదండి అని అనుకొని పిచ్చి నమ్మకంతో మీరు బ్రతకండి. నీ భర్త లోకంలోనే బ్రతుకుతున్నాడు, సమాజంలోనే బ్రతుకుతున్నాడు, నీ భార్య ఈ లోకంలోనే బ్రతుకుతుంది, ఈ పాపిష్టి సమాజంలోనే బ్రతుకుతుంది. అందుకనే ఒకరికొకరు మీరు మోకరించి ప్రార్థన చేసి దీవించండి, ఆశీర్వదించుకోండి ఒక్కొక్కరిని. చదువుకుందాం. ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుండి తెగులు నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి తెగులు, దేవుని ఉగ్రత తొలగింపబడ్డారంట. You have to stand up against sin. పాపమునకు వ్యతిరేకముగా నువ్వు నిలబడాలి, ప్రార్థించాలి, ఫైట్ చేయాలి. నీ రక్షణని నీవు వణుకుతో, భయముతో కాపాడుకోవాలి. ప్రతిరోజు పాపము నాకు అంటుకోకుండా, ఏ మాలిన్యము నా చేతులకు అంటుకోకుండా, ఈ చేతులు ఏ చెడు పని చేయకుండా
నా పాదములు కీడు చేయటానికి పరిగెత్తకుండా నాయనా నన్ను కాచి కాపాడు ప్రభువా. నా వలన నా కుటుంబానికి సిగ్గు కలగకుండా నా ప్రవర్తన నేను సరిచేసుకునే శక్తిని, జ్ఞానమును, వివేచనను నాకు దయచేయండి. నీ వలన నీ కుటుంబీకులకి ఎందుకు సిగ్గు? వాళ్ళేం తప్పు చేశారు? నువ్వు పాపము చేసి వాళ్ళెందుకు సిగ్గు పొందుకోవాలి? చూడండి, మీ ప్రవర్తన వలన మీరొక్కరే కాదండి నష్టపోయేది. మీ చెడుతనం వలన మీరొక్కరే కాదు నష్టపోయేది, మీ యావత్తు కుటుంబాన్ని సమాజము వేలెత్తి చూపిస్తుంది, అవమానిస్తుంది. ఈరోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వారు చేసిన తప్పు కాదు, వారి కుటుంబంలో ఎవడో పనికి మారిన వాడు చేసిన తప్పుకి వీళ్ళు ఏ తప్పు చేయని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే అంత ప్రభావం చెడుతనంకి ఒకరి జీవితంలో ఉంటది. అదే చెప్తున్నాడు దేవుడు. చెడుతనాన్ని సహించకండి, చెడు చేసే వారితో సాంగత్యము చేయకండి, సహవాసము కలిగి ఉండకండి. వెలుగుకి చీకటికి ఏమీ పొత్తు. అందుకని అంటాను, సహజంగా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు లైట్లు వేసి చూపిస్తారా, లైట్లు ఆఫ్ చేసి చూపిస్తారా? వెలుగున్న మీరు చీకటితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? అలాంటి ప్రాంతాలకు ఎందుకు వెళ్తారు? ఒక్కసారి ఆలోచించుకోండి మీరే. ఆ పాపానికి మరొక గ్లామర్, మంచి రంగు పూసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు దుష్టుడు. అందుకనే ఎప్పుడు మనల్ని మృంగివేద్దామనే దుష్టుడు గర్జించే సింహములాగా ప్రతిరోజు బయలుదేరుచున్నాడంట. ఒక్క అవకాశం నాకు దొరికితే చాలు, ఎప్పుడైతే వీడు ప్రార్థన చేయడో, ఎప్పుడైతే వీడు ఆసక్తి చూపించాడో దేవుని పట్ల, నేను వాడిని పట్టుకుంటాను, వాడి చేత పాపముని చేయిస్తాను, వాడి వలన వారి కుటుంబాన్ని కూడా నేను అవమాన పాలు చేస్తాను. ఇదే పని జరిగింది. అన్య స్త్రీలతో తప్పు చేసి ఇశ్రాయేల్ అందరికీ ఆ పాపం అంటగట్టారు. అందరూ పాపం చేయలేదు. పాపం ఇక్కడ కొంతమంది చేసిన తప్పుకి తెగులు వచ్చిందంట వారి మధ్యలోకి. నీవు చేసిన తప్పు వలన నీ ఇంటిలో తెగులు. నీవు ఒక్కడివే చేస్తాను, రహస్యంగా చేస్తానంటే పప్పులు ఉడకవండి. ఇక్కడ ఎవరికి తెలియదు కదా నేను పాపం చేస్తాను అని అనుకుంటే, నిజంగా చెప్తున్నానమ్మా, దేవుడు కునకకుండా నిద్రపోకుండా మనల్ని చూస్తున్నాడా లేదా? చెప్పాలి. కానీ ఆ మాట మన బ్రెయిన్లో ఎక్కటం లేదే. 24 గంటలు మీ బెడ్రూమ్లో కెమెరా ఉంటే మీరు పాపం చేస్తారా? అడుగుతున్నాను. అరే చెప్పరేంటండి, మీ ఇల్లు అంతలో కెమెరాస్ ఉన్నాయనుకో, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ ప్రవర్తన ఎలా ఉంటాయి? అరే చెప్పరేంటి? పరిశుద్ధులలాగా. కానీ అంతకన్నా గొప్పవాడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోయి మనం పాపము చేస్తున్నాం. ప్రతిసారి పాపము చేస్తున్నప్పుడు ఒక్క మారు ఆలోచించండి, ఈ పాపము నా దేవుడు చూస్తున్నాడనే విషయమని మీరు జ్ఞాపకము చేసుకోండి. గాడ్ ఇస్ వాచింగ్ us. పాపానికి ఖచ్చితముగా జీతము మరణమే. The soul that sinneth shall surely die. ఏమండి ఈ లోకము పాపం అంటేనే భయం లేకుండా బ్రతుకుతున్నారు. నిన్న న్యూస్ చూస్తున్నాను. ఈ డెమోక్రాట్స్ అంటే అమెరికా దేశములోని మ్యాన్ అనే పదవి మాకు ఇబ్బందికరముగా ఉన్నది, అది తీసివేసి పర్సన్ లేకపోతే హ్యూమన్ అని పిలవాలి. ఇదేంటండి? మగవాడిని మగవాడిగా పిలవద్దంట, పర్సన్ అని పిలవంట. దట్ పర్సన్, దిస్ పర్సన్ అంట. ఇంకేం వస్తాయో మన జీవితాల్లోనే. మన పిల్లల్ని మనం ఏ పేరు పెట్టి పిలవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే. అందుకనే అంటానండి, ప్రార్థించండి. మన దేశము గురించి ప్రార్థించండి, మన రాజ్యాంగము గురించి ప్రార్థించండి. ఎవరైతే ఇదిగో ఈ లాస్
రాస్తున్నారో, లెజిస్లేషన్ క్రియేట్ చేస్తున్నారో వాటి గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నా పిల్లడు ఈ దేశంలోనే ఆ లాస్ లోనే బ్రతకాలి కాబట్టి, ఆ ప్రభావం నా బిడ్డల మీద ఉంటుంది కాబట్టి నేను వాటి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది దేశం గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? చేతులెత్తండి. ఎందుకమ్మా? మీ దేశం అంటే మీకు ఇష్టం లేదా? చెప్పండి. మీ దేశంలో పాపం ఉండాలని అనుకుంటున్నారా? చెప్పండి. అరే మాట్లాడాలి సంగమా. ఈ పాపపు ప్రభావం మన బిడ్డల మీద కూడా రావాలని మీరు ఆశ కలిగి ఉన్నారా? అలాగే అనిపిస్తుంది. మరి మీరు ప్రార్థన చేయకపోతే న్యాయ విధులు, కట్టడులు ఎవరైతే ఆ లాస్ ఎవరైతే చేస్తున్నారో ప్రార్థన చేయండి అమ్మా. నాయన ఆ లెజిస్లేషన్ చేసేవారు, ఆ లాస్ ని, ఆ బిల్స్ ని పాస్ చేసి ఆమోదించే వారిని నాయన నీ కృపలో భద్రపరచుకోండి. వారుకుని రేపు మాకుని మా భవిష్యత్తు కాలానికి కూడా అది ఏ అపాయం కలగకుండా కాపాడండి ప్రభు. మా దేశాన్ని కాపాడండి నాయన తండ్రి. ఏమమ్మా మళ్ళీ ఏమంటాం మనం? పేట్రియాట్స్, వి లవ్ ఇండియా, వి లవ్ అవర్ కంట్రీ. అంతా ఉట్టిదే. వి జస్ట్ లవ్ అవర్ సెల్వ్స్. వి డోంట్ లవ్ ఎనీథింగ్ ఎల్స్. వి లవ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం తప్ప ఎవరిని ప్రేమించడం లేదు, ఈ దేశాన్ని ప్రేమించడం లేదు. రోజుకి ఎన్ని బలాత్కారాలు అవుతున్నాయో తెలుసా? ఎంతమంది 3 సంవత్సరముల పిల్లల నుండి 70 సంవత్సరాల వరకు మానభంగంకి గురవుతున్నారు తెలుసా మీకు? అయినా సహిస్తున్నామే. అసలు ఏ కదలిక లేకుండా బ్రతుకుతున్నామే. నిర్భయ చట్టం అని ఒక చట్టం ఏర్పరచుకున్నారు. ఏమి లాభం అండి? నీతిమంతుడు ప్రార్థన ఎంతో. అడగండి ప్రభువా, ఇవన్నీ ఆగిపోవాలి. వీటిని సహించకుండా ఎదుర్కొనే నాయకుడిని మాకు లేవనెత్తండి ప్రభువా. పాపముని సంహరించే నాయకుల్ని మా మధ్యలోని లేవనెత్తండి ప్రభువా. నాయన కరప్షన్, లక్షకారుల్ని మా యొద్ద నుండి తొలగించండి ప్రభువా. ప్రార్థన చేయండి. ఒక గొప్ప నాయకురాలు చనిపోయారు, ఆవిడ ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. కరప్షన్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. Corruption is a way of life. No, it is not a way of life. సహించకండి. ఏ మాత్రము పాపమును సహించకుండా మీ కనులకి పాపము కనిపించినప్పుడు వెళ్ళండి, ఏడవండి, ఇంటిలో ప్రార్థన చేయండి. తండ్రి, ఈ పాపము నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. మీ యొక్క ఆశని చూసి, మీ యొక్క ఆ యొక్క ఏమంటారు, జెలస్నెస్ ని తెలుగులో ఏమంటాము, మజీల్ని, ఆవేదనను చూచి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడమ్మా. అట్లీస్ట్ కనీసం